నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. తెలంగాణకు సంబంధించి వివిధ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒకే కుటుంబం నుంచి కొన్ని పార్టీలు ఏర్పడాన్ని ఎలా చూడాలి? సో అది పక్కన పెడితే తెలంగాణని సాధించింది ఓన్లీ కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబం కాదు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం ఆ టైంలో ఆ ఉద్యమంలో ఎక్కడా లేరు. కానీ ఈ యొక్క తెలంగాణను సాధించిన మాత్రం అటు విద్యార్థులు కావచ్చు, ఓయూ కావచ్చు, ఇలా ఉద్యమకాలు చాలామంది. కానీ గుర్తింపు దక్కింది మాత్రం ఓన్లీ ఆ కుటుంబానికే. ఆస్తులు కూడా సంపాదించుకుంది ఆ కుటుంబం మాత్రమే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. అయితే కవిత గారు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇకపై కేసీఆర్ పిలిచినా ఇంకెవరు పిలిచినా సరే నేను బీఆర్ఎస్తో పొత్తు అయితే పెట్టుకోను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దూరంగా ఉంటానని చెప్పి మాట్లాడుతున్నారు. ప్లస్ మీ గోల్ ఏంటి అంటే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో కవిత మాటల్ని తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? సో అటు అధికారంపై ఆకాంక్ష, లేదంటే మనకు ఇప్పటికీ లక్షలు కొట్టాలని చెప్పేసి ఆశ, అంటే ఏం చెప్తారు? అంటే కవిత గారికి ఓన్లీ సీఎం అవ్వాలనే ఒక కాంక్ష విపరీతంగా ఉంది. అంటే సీఎం నేను ఎందుకు అవ్వకూడదు అనే ఒక దీంతోనే ఆవిడకి ఆలోచనలాగా అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్లో ఉండే వాళ్ళు కూడా ఇంకా కేటీఆర్ గారికి అదే ఆలోచన ఉంది, హరీష్ రావు గారికి కూడా అదే లాంటిది ఆలోచన. అంటే ఇక్కడ అదే కుటుంబం నుంచి ముగ్గురు సీఎంలుగా రావాలి అంటే వాళ్ళ కుటుంబమే తెలంగాణకి సీఎంలుగా ఉండాలి. అదేదో వాళ్ళ అదే అంటారు కదా, తాత ముత్తాతలు ఏదో సంపాదించి తెలంగాణ వాళ్ళకంటూ ఇచ్చిపెట్టి వెళ్ళారు, ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికీ సంబంధం లేదు, అది వాళ్ళ ఉమ్మడి కేసీఆర్ గారి ఆస్తి, ఆ ఆస్తిలో వీళ్ళు ముగ్గురు పంచుకుంటున్నారు. అంటే ఈవిడ పార్టీ వేరుగా మార్చి పెట్టుకొని ఈవిడ కూడా సీఎం అనేది. అంటే ఆవిడ మాట్లాడేది కూతురుగా అంటే తను ఎప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ ఉంటుందంటే, పిలిస్తే వెళ్తుందంట, వస్తుందంట, కానీ ఈ పార్టీలో మటుకు నేను వెళ్ళను అని అంది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అని వచ్చింది, ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ అయిపోయారు, హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు లేకుండా పోయారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే మీరు టీఆర్ఎస్ అని మార్చుకోవడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు తెలియదా ఏ పార్టీ పెట్టుకున్నారని? భారతదేశం అంతా మేము తిరుగుతాము, భారతదేశం అంతా మేము పార్టీలు పెడతాము, మా పార్టీ బీఆర్ఎస్ అని ఉంటుంది, ప్రతి చోట మేము తిరుగుతాం, మేము దేశకి నేత కేసీఆర్ గారు ఒక తెలంగాణలోనే ఆయన ఉండిపోవటం కాదు, ఒక బౌండరీ కాదు, ఆయన దేశకి నేత, తెలంగాణ బాపూజీ అని ఇన్ని చెప్పి మొత్తం బీఆర్ఎస్ అని పెట్టారు, పక్క రాష్ట్రాలంతా తిరిగారు, ఆఫీసులు ఓపెన్ చేశారు, అన్నీ జరిగింది. అప్పుడు అదే పార్టీలో ఉన్నారు కదా కవిత గారు. అప్పుడేమో ఆవిడ మీరు ఎలా బీఆర్ఎస్ అని మారుస్తారు, టీఆర్ఎస్ అనే ఉంచాలి కదా అని అనలేదు కదా. అదే బీఆర్ఎస్లో బీఫామ్ టికెట్ తీసుకున్నారు, పోటీ చేశారు, మళ్ళీ అదే దీంతో బీఆర్ఎస్లోనే ఆవిడ ఎమ్మెల్సీ కూడా అయ్యారు. కానీ అక్కడ ఎప్పుడు కూడా ఖండించలేదు. ఈవిడ ఎప్పుడు ఖండించారు ఇవన్నీ? వీళ్ళకి విభేదాలు వచ్చాక, ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత విభేదాలు రావటం స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఈవిడ నాకంటూ ఒక పార్టీ ఉండాలి, సో నా పార్టీలో ఉంటే నేను సీఎం అవుతా అనే ఆలోచనతో ఇప్పుడు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. అంటే అటు పక్క తండ్రి తీసుకుంటూ కూడా అదే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే తను ఒక ఉద్యమం తీసుకొచ్చాడు. తర్వాత ఆ ఉద్యమం వచ్చిన తర్వాత వాటి ఫలాలు మాత్రం ఆ కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎవరు కూడా అనుభవించింది లేదు. సో ఆ కుటుంబంలోంచే అప్పుడు అనుభవించి ఇప్పుడు కూడా మళ్ళీ అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి కవిత యొక్క మైండ్ సెట్ని ఎట్లా ఆలోచించాలి? అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్ కూడా, అంటే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి అటు కవిత గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదా కేటీఆర్ కావచ్చు, ఈ ముగ్గురే కాకుండా ఆఖరి అవకాశం నాకు మరి ఇంకొకసారి ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ కూడా అడుగుతున్నాడు. ఇంకొక 5 ఏళ్ల పాటు నేను పరిపాలిస్తాను, ఈ 5 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి దాని తర్వాత మీరు ఎవరైనా ముఖ్యమంత్రి అంటే, ఆవిడ కవిత గారు ఏమంటున్నారంటే పూర్తి అందరికీ సమానత్వం కావాలి అంటున్నారు. కానీ దాదాపు 10 ఏళ్ల పాటు వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉంటూ మళ్ళీ మేమే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అంటూనే మరొక దగ్గరకు వచ్చి సమానత్వం, అందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి అంటే మాటల్లో ఎంతో కొంత అర్థం అన్న కనిపిస్తుంది. అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టినప్పుడు, సో సీఎం ఎవరైనా అన్నప్పుడు ఒక దళితుడిని నేను సీఎం చేస్తానని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారు. ఈవిడేమంటే ఇప్పుడు బీసీ రాగం తీసుకున్నారు. సో నువ్వు బీసీలని అలా సీఎం క్యాండిడేట్గా నిలబెట్టగలిగే ధైర్యం ఉందా? నువ్వే ఎందుకు సీఎం అవ్వాలి?
సో బీసీకి ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా. సో మీరు 10 ఏళ్ళు దొరల పరిపాలించారు, కాదనట్లేదు. సో ఇప్పుడు ఎందుకు మీరు అక్కడ ఒక దళితుడిని చేస్తానన్నప్పుడు అట్లా దళితుడిని చేయలేదు, చేయకపోగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మనం దళితుడు సీఎం చేస్తానని చెప్పి వెళ్ళినాక మళ్ళా ఆ మాట దాటేయటం అనేది ఎంత తప్పు, బ్లెండర్ మిస్టేక్. ఆ ఓట్ బ్యాంక్తోనే కదా ఈవిడ కూడా గెలిచింది, ఈవిడ ఎంపీ అయింది ఆ టైంలో. అలా ప్రచారానికి వెళ్ళబట్టే కదా. సో నువ్వు వాటి మీద ఎందుకు నిలబడలేకపోతున్నావు? వాళ్ళు ఆ తప్పు చేశారు, బీసీలను వాడుకున్నారు చేయలేదు, దళితులను వాడుకున్నారు పని చేయలేదు, సో నేను ఆ మాట మీద నిలబడి ఉంటానని ఎందుకు అనలేకపోతున్నారు? సో ఇక్కడ ఏం లేదు, ప్రాజెక్టులు జరిగేటప్పుడు ఎక్కడా కూడా దాన్ని ఖండించలేదు. సో ఇప్పుడు మటుకు తనకు తెలిసిందా? అదే పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఖండించలేదు కదా. అయితే అదే ఇంటర్వ్యూలో కూడా అక్కడ ఉన్న యాంకర్ అడుగుతున్నారు అనమాట, మీకు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్స్ కావాలి, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక కంపెనీలతో రిలేషన్స్ కావాలి, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళతో పాలిటీషియన్స్తో కూడా మీకు రిలేషన్స్ కావాలి, కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలతో మీకున్న సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ అవుననే చెప్తుంది. అట్లా ఉండడం అనేది అందరికీ ఉంటారు, కానీ మా రాజకీయం చేసేది ఆంధ్ర వాళ్ళ పైన అని మాట్లాడుతుంది. అంటే ఆంధ్ర వాళ్ళ పైనే రాజకీయం చేసి ఒకప్పుడు తండ్రి ముఖ్యమంత్రి అయితే నేను మళ్ళీ అదే రాగం తీసుకొని పాడితే ఖచ్చితంగా నా పాట ఎందుకని మెచ్చుకోరని చెప్పేసి అంటుంది. నిజంగా తెలంగాణలో ఇప్పుడు నిజంగా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ నడుస్తుందా? ప్రజల్లో ఎలాంటి టాక్ నడుస్తుందంటే ఏం చెప్తా? అంటే ఆ రోజులు పోయాయి. సో 10 సంవత్సరాలు మనకు అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పిన కేసీఆర్ గారి మాటలు నమ్మారు. ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చిన వెంటనే అందరికీ ఇంటికో ఉద్యోగం వచ్చేస్తుంది అన్నాడు. అందరినీ ఆంధ్ర వాళ్ళందరినీ తరిమేస్తాను, ఆ ఇళ్ళన్నీ మాకే అని అన్నాడు. అందరూ మనమే లాగేసుకుంటాం ఆ ఇల్లులన్నీ, ఆంధ్ర వాళ్ళందరినీ తరిమేస్తారని మాట్లాడారు. రాజ్యాంగంలో అవి జరగని పనులు అనేది ఆయనకు తెలుసు. వాళ్ళని పంపించేస్తే ఆస్తులన్నీ మనం కబ్జా చేసేచ్చు అనే మాటలు కూడా మాట్లాడారు కదా. అవన్నీ రాజ్యాంగంలో జరగవని తెలుసు, కానీ ప్రజలు నమ్మించాడు. అమాయకంగా ఉన్న వాళ్ళు నమ్మారు అవన్నీ కూడా. సరే ఇంకోటి, అవన్నీ జరగవనేది ఆయనకి తెలిసి చేసినా అది ఓకే అనుకుంది. ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఆయన చేతుల్లో ఉందిగా. KG2 3 ఎకరాలు ఖచ్చితంగా ఆయన చేతుల్లోనే ఉంది. దళితులకి 3 ఎకరాలు ఇస్తానన్నాడు. KG2 PG ఉచిత విద్య అన్నాడు, ఆయన చేతుల్లో ఉన్న పనే కదా, ఎందుకు చేయలేదు? సో ఏదైతే అమరవీరులు చనిపోయారో వాళ్ళకందరి అన్నిందరి కుటుంబాలు ఆదుకుంటానన్నారు, అది చేయలేదు కదా. సరే ఇవన్నీ ఆ రోజున కవిత గారు ఎందుకు అడగలేకపోయారు? ఈ రోజున ఆ రోజున ఉద్యమకారులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మొన్న ధర్నా చేశారు. అది అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడే అడగచ్చు కదా. ఇప్పుడు అధికారం మన చేతిలో పెట్టుకొని చేయగలిగే టైం ఉన్నప్పుడు ఎవరు గుర్తురాలా? ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తురాలా? ఈ రోజున గుర్తు వస్తున్నారా? అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడే తండ్రితో అటు అన్నతో అటు బావతో విభేదించి మనం ఎందుకని పార్టీని పెట్టాం, అటు ఉద్యమకాలను ఎందుకని పట్టించుకోవట్లేదు, అలా పట్టించుకున్నప్పుడు నేను మీ పార్టీలో ఉన్నానని చెప్పి ఆ టైంలో బయటకు వచ్చి ఉంటే ఖచ్చితంగా కవిత గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. కానీ అప్పుడు ఎటువంటి నోరు మెదపకుండా వస్తున్నటువంటి లంచాలు కావచ్చు, కోట్లు పూర్తిగా స్వాహా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం నుంచి అటు కేసీఆర్ దిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలంటున్నాను. అంటే దీని స్వార్థం కాదా అంటే ఏమంటారు? అంటే అవన్నీ స్వార్థం కింద కనపడట్లేదేమో కవిత గారికి, కానీ ఓన్లీ వాళ్ళ టార్గెట్ అంతా ముఖ్యమంత్రి. ఇంకొకటి కూడా అన్నారు నిన్న ఒక మాట, తను ఈ రాజకీయంగా తిరగబట్టి ఇవన్నీ చేయబట్టి ఆవిడని గుర్తించలేదు బీఆర్ఎస్ అని చెప్పారు. ఆ గుర్తించకపోవటానికి కూడా ఆవిడ చెప్తున్నారు, నేను బతుకమ్మ ఆడుకుంటూ మొత్తం ఊర్లు మొత్తం రాష్ట్రాలు దేశాలు అన్నీ తిరుగుతున్నాను, నా పిల్లల్ని టైం వదిలేసేసి నేను తిరుగుతున్నాను పొలిటికల్గా సేవ చేయటానికి, ఆ టైం నాకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా అని అన్నారు వాళ్ళ పిల్లల్ని. అరే నువ్వు అలా తిరగబట్టేగా ఇన్ని వేల కోట్లు సంపాదించావు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు వదిలి బయట వచ్చినప్పుడు ఏ మహిళ అయినా కూడా సో అందరూ అదే సాక్రిఫైస్ చేస్తారు. కవిత గారు ఒక్కళ్ళే ఏం కాదు. ఇప్పుడు ఆ సమయాన్ని కుటుంబ సభ్యులు వెచ్చించవచ్చు కదా, ఇప్పుడు చూసుకోవచ్చు కదా. అంటే అడగడం లేదుగా కవిత గారు, మీరుంటేనే మాకు మీరుంటేనే బతుకమ్మ తెలుస్తుంది, మీరుంటేనే మాకు ఇవన్నీ నడిచాయి. అట్లా నడిచి ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇప్పించావు, ఎంతమంది ఉద్యమకారులను ఆదుకున్నావు, ఎంతమంది అమరవీరులు చనిపోయిన వాళ్ళని కుటుంబాలను ఆదుకున్నావు, ఇవన్నీ చెప్పచ్చు కదా. నువ్వు సంపాదించుకున్నావు, నీ వెనకాల నీ ఫ్యామిలీ సెటిల్ అయింది.
సో నాకు ఆ టైం ఇస్తారా, నన్ను తీసుకురాగలుగుతారా టైం అని అంటే ఎవరు, అందరూ ఈవేళ రేపు ఉద్యోగానికి వెళ్ళే మహిళ కూడా వాళ్ళ కుటుంబాలని పిల్లల్ని వదిలిపెట్టేసి ఎవరికో ఒకళ్ళకి అప్పచెప్పే బయట వెళ్తుంది. సో తన కుటుంబం, ఇక్కడ నీ ఫేమ్ కోసం నువ్వు బయట వచ్చావు, నీకు అధికారం అనుభవించడం కోసం నువ్వు బయట వచ్చావు, నువ్వేదో దేశ సేవ చేయడానికి కాదు. నువ్వు ఎంపీగా ఉన్నావు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు ఎవరు అని అంటే కవిత అని అంటే ఎట్లా తెలిసింది? నువ్వు ఇవన్నీ అనుభవించావు, ఇట్లా ఉన్నావు కాబట్టే తెలిసింది. లేదంటే నువ్వు హౌస్ వైఫ్గా ఉండుంటే నువ్వెవరో కూడా ఎవరు మాట్లాడరు, నీ గురించి పట్టించుకోరు. ఆ టైం నాకు తీసుకురాగలుగుతారని అని బీఆర్ఎస్ వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా ఏదో ఈవిడ త్యాగం చేసేది దేశం కోసం త్యాగం చేసి ఏదో యుద్ధానికి వెళ్ళిందా, ఏ పాకిస్తాన్ మీద మనం యుద్ధానికి ఈవిడ ఏమైనా వెళ్ళారా, సో అక్కడ ఏమైనా అమరులైనారా, ఏదైనా జరిగిన అట్లాంటి వాటికి మనం సాక్రిఫైస్ చేశారు దేశం కోసం అని అనుకోవటానికి. ఇక్కడ మీరు అనుభవించారు, ఇక్కడ మీరు ఏమీ సాక్రిఫైస్ చేయలేదు. ఇక్కడ ఈవేళ రేపు ప్రతి మహిళ కూడా సాక్రిఫైస్ చేస్తుంది వాళ్ళ కుటుంబాల్లో. సో ఇది కరెక్ట్ అనమా. ఇప్పుడు ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వేరు, పొలిటికల్ ఇది వేరు. సో అది డివైడ్ చేసే మాట్లాడాలి. నువ్వు నీ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఫ్యామిలీ ఇంటర్వ్యూ అన్నట్టు వేరుగా ఉండాలి. పొలిటికల్ దాని మీద వచ్చినప్పుడు నువ్వేదో ఇక్కడ త్యాగం చేసేసి నేను అక్కడి వరకు వచ్చాను అని అనటం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఈల మూలానే తెలంగాణ ఈరోజు ఇట్లా ఉంది, మేము లేకపోతే తెలంగాణ ఏమైపోయేదో, అసలు తెలంగాణలో ప్రజలు ఎవరు మిగిలే వాళ్ళు కాదేమో, అందరూ చచ్చిపోయే వాళ్ళేమో, మేమే వచ్చి బతికిచ్చామన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇది వీళ్ళు కాకుండా ఇంకెవరు సీఎం అయినా కూడా ఎంతో అంత ప్రజలకు మేలు జరిగేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన 10 సంవత్సరాలు సుదీర్ఘమైన టయాన్ని మిస్యూజ్ చేసినట్టు కనపడుతుంది కదా. ఎందుకంటే ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరిని ఆదుకున్నారు, ఏం చేశారు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అంటే కొంతమందికి ఉపయోగపడింది, అందరికీ అయితే ఉపయోగపడలేదు. ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడాల. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే కవిత మాట్లాడుతున్న మాటలు చూస్తే మటుకు ఖచ్చితంగా ఇంకా పూర్తిగా రాజ్యాధికారాన్ని ఇంకా అనుభవించాలంటే ఆకాంక్ష తప్ప ప్రజలకు సంబంధించిన బాగోగు గురించి తను మాట్లాడడం లేదు. మళ్ళీ తండ్రి తీసుకున్నటువంటి పాత చింతకాయ పచ్చడిని ఫార్ములా తీసుకొని మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం సంబంధించి కొట్లాట్లు పెట్టాలని చూస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.